వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. రోగాలతో వచ్చిన వారికి ధైర్యం చెప్పి వారికి ప్రాణదానం చేసే ఫ్రంట్ వారియర్స్ వారు. రోగాలను అయితే జయిస్తున్నారు, కానీ తమ సమస్యలపై మాత్రం విజయం సాధించలేక నానా అవస్థలు పడుతున్నారు. వారే కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు. గడిచిన 15 సంవత్సరాలుగా తమను ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వాలు పాలకులు మారుతున్న చేదు అనుభవమే మిగులుతుంది. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించి క్షేత్ర స్థాయిలో కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల బాధలను గమనించారు. వారి సమస్యలపై స్థానిక ప్రజలతోనూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లతోనూ, రోగులతోనూ మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు కదా, జనరేట్ ఇబ్బంది లేదు. ఇప్పుడు కరెంట్ పోయిన కరెంట్ పోతే పరిస్థితి ఇక్కడ ఇన్వర్టర్స్ ఉన్నాయి. ఓకే అండి, మేము అందుకే అన్ని జిల్లాలు తిరుగుతున్నాము. థ్యాంక్ యూ సార్. రియల్గా ఎట్లా ఉంది వీళ్ళు చెప్పే నిజమా కదా. ఇక్కడ కొన్ని పిహెచ్సీలు చాలా ఇంకా దారుణంగా ఉన్నాయి. మీకన్నా హైవే వెహికల్స్ వెళ్తాయి. పొలాల్లో చాలా దారుణంగా పాములు మాకు పాములే వస్తాయి కానండి, కానీ ఇప్పుడు కూడా లైట్లు ఉంటాయి కదండి. లైట్లు ఉండటం వల్ల వస్తాయి పాములు, వస్తాయండి, లోపలికి వచ్చేస్తాయండి. అంటే చుట్టూ పొలాలండి, మాకు చుట్టూ పొలాలు అవ్వటం వల్ల ప్రహరీ కూడా సరిగ్గా లేకపోవటం వల్ల మాకు. ఇక్కడ మనం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పెరవల్లో ఈ నైట్ టైం రావడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్ పనితీరు ఎలా ఉంది, ఎమర్జెన్సీ కేసులు వస్తే వీళ్ళు ఏం చేస్తారు, డాక్టర్స్ అందుబాటులో ఉన్నారా లేదా, మరి ఇక్కడ స్టాఫ్ నర్సుల పరిస్థితి ఏంటి అని చూడడానికి మనం రావడం జరిగింది. మరి ఇక్కడ సెక్యూరిటీగా నైట్ వాచ్మెన్గా పెద్ద ఆయన ఉన్నాడు. నేను పాపం ఈయనే వయసు చాలా పెద్దది. మరి ఇప్పుడు ఆలమూరులో మనం చూసాం, అక్కడ యూనిఫామ్తో ఉన్న సెక్యూరిటీని పెట్టారు అక్కడ డిఎంహెచ్ వాళ్ళు. మరి మహానుభావుడు మరి ఆలమూరులో ఏటైతే ఉన్నారో వాళ్ళు 3 షిఫ్ట్గా 3 షిఫ్ట్గా సెక్యూరిటీ గార్డ్ని పెట్టారు. అక్కడ యూనిఫామ్ వేసుకొని కుర్రాళ్ళు పెట్టారు. ఇక్కడ హైవే ఎంబడి ఎవరైనా తాగిన వాళ్ళు రావచ్చు, దొంగలు రావచ్చు, లేదు ఆడపిల్ల ఒక్కటే ఉంటుంది చేయడానికి రావచ్చు. ఏదైనా విషయం జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, విచారణ చేస్తున్నామని, మధ్యలో అనవసరంగా ఇక్కడ డాక్టర్లను, సూపర్వైజర్ ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితి మనం చూసాం. ఆ పరిస్థితి రాకుండా నైట్ టైము ఒక గట్టి సెక్యూరిటీ. ఇప్పుడు చూడండి ఈయన పరిస్థితి ఎట్లా ఉన్నాయి. నలుగురు వస్తే ఈయనేం ఆపుతాడు. ఏమైనా నలుగురు వచ్చారు, నువ్వేం చేస్తావు, అమ్మాయిని కాపాడుతావా? చూసావా ఆయన మాట అట్లా సరిగ్గా. మరి ఈ రకంగా చూస్తున్న ప్రేక్షకులు కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు ఆలోచించాలా. ఒక్క ఆడపిల్లని నైట్ టైం మనం ఇక్కడ డ్యూటీ చేసాం. మరి డ్యూటీ చేసినప్పుడు అర్ధరాత్రి ఎవడైనా రావచ్చు ఇక్కడికి, తాగుపోతుంది కానీ ఎవడైనా. మరి ఈయన ఏం కాపాడుతాడు చూడండి. కాబట్టి ఇక్కడ డాక్టర్ గారు కానీ, డిఎంహెచ్ గారు కానీ ఈ వీడియో చూసిన వెంటనే మా టీవీలో స్పందించి వాళ్ళకి సెక్యూరిటీగా మంచి ప్రొటెక్షన్ ఉన్న ఒక కంపెనీతో మాట్లాడుకొని ఆలమూరులో ఎలా అయితే పెట్టారో అట్లా మంచి ఒక సెక్యూరిటీ పర్సన్ పెట్టాలని. బయట నిర్మానుష్యంగా ఉంది, ఊరు బయట ఉంది మీ ఉప్పులూరు పిహెచ్సిది. కనీసం నైట్ వాచ్మెన్ కూడా ఉండడా? యాక్చువల్లీ ఈరోజు నైట్ వాచ్మెన్కి ఆఫ్ సార్. ఆఫ్ అయితే మాకు మార్నింగ్లో ఉన్న ఆల్టర్నేట్ ఇంకా ఎఫ్ఎన్ఓని మాతో పాటు నైట్ వేస్తాం. మీ ఇద్దరు ఆడపిల్లలే కదా, ఇక్కడ 10 మంది వస్తారు, లేదు 4 వస్తారు బాగా తాగిన వాళ్ళు. మరి మీకు భయం ఏదా? యాక్చువల్లీ భయం వేసి ఇందాక మేము డోర్ దగ్గరకు వేయడం జరిగింది సార్. యాక్చువల్లీ 7:30 ఆ టైం నుంచి ఒక తాగుబోతూ మాకు కొంచెం డౌట్గా అనిపిస్తుంది. అతను పేషెంట్ కాదు, పోనీ ఈ ఊరు అతను అంటే ఎప్పుడో ఒకసారి చూసినట్టు గుర్తు. మమ్మల్ని ఇద్దరిని గమనిస్తూ ఉన్నాడు సార్. గమనిస్తూ ఉండడం వల్ల అతను మళ్ళీ ఎట్లాంటి ప్రమాదం జరుగుతుందో అని మేము సేవ్ అవ్వడం కోసమని దగ్గరకి వేసి లోపలికి వెళ్ళాము సార్. అదే మేము వచ్చేసరికి డోర్ లాక్ పెట్టి ఉంటే హాస్పిటల్ లాక్ ఉంది అనుకుంటున్నాం మేము. ఇంకా మేము సెల్ఫ్ కేర్ తీసుకోవడమే సార్. నైట్ వాచ్మెన్ ఉండరు. ఒకవేళ ఉన్నా సరే ఉండేది ఒక అతను, ఉండేది మేము ఒక్కళ్ళము. ఒకవేళ అతను లీవ్ అయినా, తను లీవ్ అయినా, ఒకవేళ లేట్ అయినా మేము ఒక్కళ్ళమే ఉండాల్సిన టైం ఉంటుంది సార్. ఆ టైంలో మేమే మా సెల్ఫ్ కేర్ మేమే తీసుకోవాలి. మాకు మేమే సొంతగా రక్షణ కోసం అని చెప్పి మేమే ఏదో ఒకటి చేసుకోవాలి. ఈరోజు ఇప్పుడు 8:30 ఆ ప్రాంతంలో ఎవరు వచ్చారని చెప్తున్నారు కదా, మరి ఏమైనా మీరు సీసీ కెమెరాలు ఉన్నాయి మీ హాస్పిటల్కి? యాక్చువల్లీ రికార్డ్ చేసాం సార్. కాదు, సీసీ కెమెరాలు ఉన్నాయి ఉంది సార్. ఉన్నాయా? రికార్డ్ అవుతాయా? మీరేమన్నా ఇందాక అతను రికార్డ్ చేశారా? చేశాను సార్. ఒకసారి చూపించండి. అతను వస్తున్నాడని తెలిసి నా బండి కూడా లోపల పెట్టుకున్నాను సార్. యాక్చువల్లీ బండి బయటే పెట్టేవాళ్ళం, ఎందుకంటే జనాలకి మేము ఉన్నాం లోపల అని తెలియాలి.
అందుకు బయట బండి ఉంటుంది. రావాలి మేము గ్యాస్ కట్టి టాబ్లెట్లో ఇస్తాం అంత గురించి 7కి వచ్చి అట్లా చేశాడు సార్. మళ్ళీ మేము పంపించేసాం, కానీ మరి వెళ్ళాల్సినాడు మళ్ళీ ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు. మేమిద్దరం ఆడపిల్లలు ఉన్నామని చెప్పి గమనిస్తూ ఉన్నాడు. ఇంకా అట్లా జరుగుతుంది. మరి ఇక్కడ చూసారు కదా పరిస్థితి ఏ రకంగా ఉందో. మనం ఈస్ట్ గోదావరి జిల్లా పెరవల్లో కూడా నైట్ మనం వెళ్ళడం జరిగింది. అది హైవే పక్కన ఉంది. మరి మనం మొదటి నుంచి చెబుతుంది అది ఇక్కడ ఆడపిల్లలు వీళ్ళు స్టాఫ్ నర్స్ పేరుతో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు వీళ్ళకి వచ్చే జీతం తక్కువైనా కానీ వీళ్ళు నైట్ అభద్రతా భావంతో ఇక్కడ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి. ఏ రోజు ఏం జరుగుతుందో ఆందోళనలో వచ్చిన తర్వాత తిరిగి ఇంటికి సక్రమంగా వెళ్తామో లేదనే పరిస్థితి. మరి ఇక్కడ మనం ఈరోజు అనుకోకుండా జరిగిన సంఘటన, మరి ఒక అతను బాగా తాగేస్తున్నాడు, మరి అతను ఎవరెవడు గుర్తులేని ఇక్కడే వచ్చి వీళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారు. మరి దానికి వీళ్ళు భయంతో ఈ గేట్లు తాళాలు వేసుకొని ఉన్నారు ఆడపిల్లలు ఇద్దరు. మరి ఇలా వాచ్మెన్ ఇవాళ లీవ్ అంట ఆ ప్లేస్లో. నీ పేరేంటమ్మా? షాజిదా సార్. అమ్మా షాజిదా. మరి షాజిదా అనే నువ్వు కూడా కాంట్రాక్ట్ నర్సేనా? లేదు సార్, నేను ఎఫ్ఎన్ఓ సార్. ఎఫ్ఎన్ఓ అంటే అవుట్ సోర్సింగ్ ఎఫ్ఎన్ఓ. మరి చూసాను ఎఫ్ఎన్ఓ అంట. ఆమె తోడు తీసుకొచ్చిన ఇక నైట్ డ్యూటీ చేశారు. వీళ్ళిద్దరు ఆడపిల్లలు ఏం చేయగలుగుతారు? ఈ చుట్టూ చూసాం మనం ఏ రకంగా చీకటిగా భయంకరం ఉన్న పరిస్థితి. మరి నిర్మానుష్యమైన ప్రాంతంలో ఊరు బయట ఉంది ఈ హాస్పిటల్. మరి వీళ్ళ పరిస్థితి ఈ రకంగా ఉంది. మరి ఇక్కడ డిఎంహెచ్ఓలు వీళ్ళేమో వీళ్ళకి ప్రతి విషయంలో వీళ్ళ డ్యూటీస్ విషయంలో కానీ ఎక్కడ ఎక్స్క్యూజ్ ఇచ్చే పరిస్థితులు, చిన్న తప్పులకు కూడా మెమోలు ఇవ్వటం, కనీసం వీళ్ళు మీటింగ్ పెట్టినా కానీ ఇది పెట్టుకోకూడదంటూ వెళ్ళకూడదంటూ ఆజ్ఞలు జారీ చేయటం. అంటే వీళ్ళు బాధలు చెప్పుకోవడానికి కూడా ఎక్కడ పరిస్థితి ఉండకూడదని వాళ్ళ ఉద్దేశం. మరి ఇదే హాస్పిటల్లో నైట్ ఒక డాక్టర్ని అయ్యండి, లేడీ డాక్టర్ ఉన్న రోజు డ్యూటీ ఏ రకంగా చేస్తారు చూద్దాం. లేదు మీరైనా సరే డిఎంహెచ్ ఒకసారి ముక్కళ్ళు వచ్చి మేము నిద్ర చేయని ఇక్కడ పరిస్థితి అర్థమైంది. మేము అందుకే ఈ అర్ధరాత్రి అయినా సరే వచ్చి వీళ్ళ బాధలేంటి చూపిద్దామని మా టీం అంతా రావడం జరిగింది. ఇటువంటి ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.